ఈ దినము ఈ దినము పునరుత్థానం వలన వచ్చే 7 ఆశీర్వాదాలను కొన్ని విషయాలు జ్ఞాపకం చేయాలని ఇష్టంగా మరి దేవుని యొక్క నామములో ఈ సమయంలో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఆ యొక్క పునరుత్థానం అంటే ప్రభువు మరి మూడవ దినం తిరిగి లేచిన ఆ యొక్క దినాన్ని చాలా వరకు చాలా సంఘాల్లో మనం ఈ పునరుత్థాన దినాన్ని చాలా సంతోషంతో, ఆనందంతో మనం చేసినాం. ఈ ఆశీర్వాదాలు అనేటివి ఎందుకంటే మరి ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో 7 ఆశీర్వాదాలను అంటే బైబిల్‌లో చాలా ఆశీర్వాదాలు ఉన్నాయి. కానీ 7 విషయాల్లో కొన్ని జ్ఞాపకం చేస్తున్నారు. మరి పునరుత్థానం వలన మనకొచ్చే ఆశీర్వాదాలు మరి దేవుని యొక్క వాక్యంలో చూస్తే ఇక్కడ మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక ఎవరైనా బైబిల్ చదివి సహాయం చేయండి. రెఫరెన్స్ కొంచెం జ్ఞాపకం చేస్తాను. అయితే దాని యొక్క విషయంలో మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 14వ వచనంలో విశ్వాసం అనే ఆశీర్వాదము. ఇక్కడ ఆ యొక్క సుగంధ ద్రవ్యాలు మరి ఆ యొక్క సమాధి దగ్గరికి ఆ స్త్రీలు తీసుకొని పోయినప్పుడు వాళ్ళ దగ్గర గొప్ప విశ్వాసం ఉన్నది. మగ్దలేని మరియ మరొక స్త్రీలు అక్కడ ఆ యొక్క సుగంధ ద్రవ్యాలు దేవుని మందిరాన్ని అక్కడ తీసుకొని పోయినప్పుడు అక్కడ దేవుని యొక్క నామంలో అక్కడ చూస్తే వాళ్ళ విశ్వాసం ఎంత గొప్పదంటే వాళ్ళు ఆ యొక్క దినం ఆదివారం దినం తిరిగి లేస్తారనే నమ్మకం ఆ మగ్దలేని మరియ వేరొక స్త్రీలు ఆ సుగంధ ద్రవ్యాలు తీసుకొని పోయినప్పుడు వాళ్ళకి విశ్వాసం ఎంతో గొప్పదో మనం చూస్తాం అక్కడ. వాళ్ళు ఇంకో విషయం చూస్తే ఆ యొక్క అపోస్తుల కార్యము 17వ అధ్యాయం 31వ వచనం చూస్తే నమ్మడానికి ఒక ఆధారం ఉంది వాళ్ళ లోపల. వాళ్ళ లోపల ఒక ఆధారం ఉంది. ఆ ఆధారం వల్ల ఏం చేసిందంటే ఆ యొక్క చూస్తే వాళ్ళకు నమ్మడానికి ఒక ఆధారం ఏంటంటే యేసు ప్రభు ఆయన చెప్పిండు కాబట్టి అని ఆ యొక్క మాటలు వాళ్ళ హృదయంలో ఉంచుకున్నారు. వాళ్ళకు ఒక ఆధారం ఉంది. ఆ ఆధారం ఏంటంటే ఆ యొక్క పునరుత్థాన దినమున దేవుడు తిరిగి లేస్తాడనే సత్యం. మరి ఇక్కడ చూస్తే ఆ యొక్క రోమా పత్రిక 10:9లో చూస్తే పునరుత్థానం వలన వాళ్ళకి రక్షణ అనే ఆధారం ఉన్నది. ఆధారం ఏంటంటే ఇక్కడ చూస్తే ఆ యొక్క విషయంలో మరి ఆధారం మాకు రక్షణ, మాకు దేవుడు మాకు గొప్ప నిరీక్షణ మరి మరి ఒక ఆధారం ఇచ్చిండు. మరి నమ్మినా మేము ఆ రక్షణ మరి యొక్క జీవితాల్లో ఏం చేసిందంటే వాళ్ళని ఏం చేసిందంటే ఆ యొక్క పునరుత్థాన దినమున రోమా పత్రిక 4:25లో చూస్తే పునరుత్థాన దినం ద్వారా వాళ్ళు నీతిమంతులుగా వాళ్ళకు ఆశీర్వాదం వచ్చింది. మరి మొదలుగా వాళ్ళకు ఒక ఆశీర్వాదం విశ్వాసం అనే ఆశీర్వాదం వచ్చింది. నమ్మడానికి ఆధారం వచ్చింది. తర్వాత పునరుత్థాన దినమున వాళ్ళకి రక్షణ వచ్చింది. ఆళ్ళకు ఇంకో విషయం చూస్తే ఆ పునరుత్థాన దినం వల్ల నీతిమంతులుగా వాళ్ళు ఆశీర్వదింపబడినట్టుగా చూస్తుంది. ఎందుకు ఈ నీతిమంతులుగా దేవుని యొక్క నామంలో చూస్తే ఇక్కడ 2 కొరింథీయులకు రాసిన పత్రిక మరి 5:21లో చూస్తే రోమా పత్రిక మరి 5:9లో చూస్తే వాళ్ళ యొక్క విషయంలో చూస్తే వాళ్ళ యొక్క జీవితంలో ఎన్నో విషయాల్లో వాళ్ళు ఇక్కడ వాళ్ళ యొక్క నీతిమంతులుగా ఎందుకైనారంటే వాళ్ళకు విశ్వాసం ఉంది. నమ్మడానికి ఆధారం ఉంది. పునరుత్థానంలో రక్షణ వచ్చింది. వాళ్ళకు ఇంకోటేంటంటే నీతిమంతులుగా అయినారు కాబట్టి వాళ్ళకొక ఆశీర్వాదము దేవుని యొక్క నామంలో ఉన్నట్టుగా చూస్తున్నాం. ఇంకో ఇక్కడ చూస్తే రోమా పత్రిక 9 మరి అపోస్తుల కార్యం చూస్తే వాళ్ళు దుష్టత్వం నుంచి విడిపింపబడ్డట్టుగా దుష్టత్వం నుంచి వాళ్ళు విడిపింపబడి వారి జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు చూస్తున్నట్టుగా చూస్తున్నాం. ఇంకా ఇక్కడ చూస్తే ఆ యొక్క వాళ్ళకు ఒక మనస్సాక్షి ఉంది. వాళ్ళకు నిర్మలమైన మనస్సాక్షి ఉందంటే వాళ్ళ యొక్క మరి మాకు శాంతి సమాధానము మరి దేవుడిచ్చిండు. ఒక నిరీక్షణ ఉంది. దేవుని రాజ్యంలో మేము చేరేంత వరకు మాకు యేసు ప్రభు మరి దేవుని యొక్క సన్నిధిలో ఏ విధంగా పునరుత్థానుడై మరి తిరిగి లేచినాడో ఆ సత్యం మేము విన్నాము, కన్నాము, చూసినాము కాబట్టి మాకు ఒక నిరీక్షణ ఉంది. మేము భూమి మీద బ్రతికిన కాలమంతా కూడా మేము బ్రతికిన కాలమంతా కోసం ఆయన కోసమే జీవిస్తాం. ఆయన కోసమే బ్రతుకుతాం. ఆయన కోసమే చనిపోతాం అనే ఒక నిరీక్షణ వాళ్ళకు ఒక నమ్మకం వాళ్ళకు ఒక ఆశీర్వాదంగా ఉంది. మరి ఆయన ఇంకో విషయం చూస్తే 6 ఒక ఆశీర్వాదం చూస్తే రోమపత్రిక 8:34 వచనం చూస్తే ఆయన పునరుత్థానం వలన విజ్ఞాపనకర్తను ముగించుకున్నాడు. అంటే వాళ్ళ ఆ యొక్క పునరుత్థానం అయిన తర్వాత వాళ్ళకు ఒక ఆదరణకర్తని భూమి మీద పంపించాడు. ఆయన ఏం చేస్తే మీకోసం విజ్ఞాపన చేసి తండ్రి వీళ్ళ యొక్క జీవితంలో ఇంకా నాయన వాళ్ళ యొక్క జీవితంలో ఇంకా మారుమనసు పొందని వాళ్ళు, దేవుని నమ్మని వాళ్ళు, నాయన వాళ్ళు ఇంకా దేవుని ఎరగని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ యొక్క విషయంలో ప్రభా విజ్ఞాపన చేయడానికి ఒక విజ్ఞాపనకర్తను
ఆయన ఒక ఆదరణకర్తను, ఆయన పునరుత్థాడైన తర్వాత ఒక ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని మన కోసం విజ్ఞాపన చేయడానికి మన యొక్క ఆదరణకర్త ఉన్నాడని వాళ్ళకు ఒక గొప్ప ఆశీర్వాదం ఉంది. మరి చాలా సార్లు చాలా రకాలుగా మరి ఆ యొక్క తోటమాలి విషయంలో చూస్తే ఒక చెట్టు ఒక దగ్గర ఆ యొక్క చెట్టు కాపు వేయకపోతే, అది ఫలాలేయకపోతే ఆ చెట్టుని నరికేద్దాం అన్నప్పుడు ఆ యొక్క యజమాని అంటాడు, "అయ్యా ఇంకా ఒక సంవత్సరం ఉంచండి, ఇంకొక సంవత్సరం ఉంచండి. ఆ యొక్క విషయంలో ఈ సంవత్సరంలో ఉంచితే అది అది పండుతదేమో, పంట పండుతదేమో, మంచి ఫలాలిస్తదేమో, ఉంచండి" అని విజ్ఞాపన చేస్తుంటాడు ఆ యొక్క యజమానుడు. అలాగనే మనకు కూడా ఈరోజు ఇంకా రక్షణ లేని వాళ్ళకు, రక్షణ లేకుండా దేవుని ఎరగకుండా ఉంటే, ఈ సంవత్సరంలో చూద్దాం, ఈ సంవత్సరంలో వాడు మనసు మారుతాడని. మొదటి పేతురు 1:3లో ఆయన పునరుత్థానం వలన రక్షణ మరి ఆ యొక్క జీవ గ్రంథంలో ఒక ఆశీర్వాదం వాళ్ళ యొక్క జీవితంలో ఉన్నది. మరి ఇక్కడ దేవుని యొక్క నామంలో ఈ ఆశీర్వాదాలు, ఈ యొక్క 7 ఆశీర్వాదాలు మన పునరుత్థానం వలన కలిగే ఆశీర్వాదాలు ఏంటంటే విశ్వాసము, మరి దేవునికి ఒక ఆధారముగా ఉన్నది. నమ్మడానికి ఒక ఆశీర్వాదము, మరి ఒక రక్షణ, మరి దేవుడు ఉచితంగా ఇచ్చినట్టుగా చూస్తున్నాం. ఆ యొక్క నీతిమంతులుగా మనం దేవుని యొక్క నామంలో చూస్తున్నాం. మనం దుష్టత్వం నుంచి మరి మళ్లించడానికి ప్రభు యొక్క ఆశీర్వాదాలు మనం చూస్తున్నాం. మరి నిజమైన మనస్సాక్షి కలిగిన వారుగా మనం ఉన్నాం. మన ఆయన పునరుత్థానం వలన విజ్ఞాపనకర్త మనకు దేవుడు తోడుగా ఉన్నాడని చూస్తున్నాం. ఒక మంచి మరి ఇంకో విషయం ఏంటంటే ఆశీర్వాదాలు ఇంకా ఎందుకు ఈ యొక్క ఆశీర్వాదాలు అంటే పునరుత్థానం వలన ఈ యొక్క విశ్వాసం అనే ఆశీర్వాదం, రక్షణ అనే ఆశీర్వాదం, నీతిమంతులుగా ఉండే ఆశీర్వాదం, మన పునరుత్థానం వలన దుష్టత్వం నుండి మన దొంగిలింపబడిన విశ్వాసం, మరి యొక్క నిర్మలమైన మనస్సాక్షి విశ్వాసము, ఈ యొక్క విశ్వాస మరి ఈ ఆదరణకర్త అయిన విశ్వాసం మరి మనకు ఎప్పుడు ఉన్నదంటే మనం దేవుడు యొక్క సజీవుడైన దేవుడు మనం చూస్తున్నాం. సజీవుడైన దేవుని మీరు ఎందుకు ఎదుగుచున్నారని ఆ నాలుగు సువార్తలలో మత్తయి, మార్కు, లూకా, యోహాను 4 సువార్తలు నలుగురు ఆ యొక్క దేవుని యొక్క నామంలో, మరి మార్కు 21వ అధ్యాయంలో చూస్తే ఆ యొక్క మరి 11వ అధ్యాయం 20 మరి ఆ అధ్యాయంలో చూస్తే మనం ఆ యొక్క సువార్తలలో అన్ని విషయాల్లో పునరుత్థాన శక్తిని మనం చూస్తాం. ఆ యొక్క విశ్వాసంని ఎందుకు అంటే మరి ఎవరైతే నమ్ముతున్నారో, వాళ్ళు ఎవరైతే దేవుని విశ్వసిస్తున్నారో, ఎవరైతే దేవుని మీద ఆధారపడుతున్నారో వాళ్ళకు దినం వాళ్ళ యొక్క పునరుత్థాన శక్తిని బలం పొందుకొని దేవుని యొక్క నామంలో జీవించినట్లుగా చూస్తున్నాం. అయితే ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో ఈ యొక్క అధ్యాయాల అన్ని విషయాల్లో మరి దేవుడు ఎంతగానో తను కనపరుచుకున్నట్టుగా చూస్తున్నాం. మరి దేవుని యొక్క నామంలో ఆయన కోసం జీవిస్తున్న వాళ్ళ కోసం దినమెల్లా ఆయన చేతులు దాపుకున్నాడు. ఆయన కోసం కనిపెట్టుకున్న వారెల్లా ఆయన దినదినం ఆయన యొక్క శక్తిని వాళ్ళకు అనుగ్రహిస్తున్నాడు, వాళ్ళకు బలం అనుగ్రహిస్తున్నాడు. వారితో మాట్లాడవలసిన మాటలన్నీ కూడా ఆయన ఆదరణకర్త అయిన మనతో ఆయన మన గురించి మొరపెడుతూనే ఉన్నాడు. తండ్రి, ఆయన ఈ దినం ప్రభా ఇంకా గొప్ప కార్యాలు చేస్తాడు. ఈ దినం మరి మా జీవితంలో నాయన మరి ఇంకా మరి బలపడతాడు. ఈ సంవత్సరం ఇంకా అధికమైన మేలు చేత నింపుతాడు అని చెప్పి దినదినం మన విజ్ఞాపనకర్త అయిన ఆ యొక్క ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుడు మనతో మొరపెట్టి కొట్టిన ఉన్నాడు. అందుకోసమే ఈ పునరుత్థానం వలన దేవుని యొక్క నామంలో దేవుని యొక్క బిడ్డలకు ఎంతో ఆశీర్వాదాలు దేవుడు అనుగ్రహించినట్టుగా చూస్తున్నాం. మరి కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వించును గాక. ఆమేన్.